డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత మ్యాచ్లోనే అతన్ని డ్రాప్ చేశారు. సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తీసేశారు. సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. కానీ టాలెంట్ ఉన్న ప్లేయర్కి కొంచెం అదృష్టం కలిసి వస్తే ఇక అతన్ని ఎవరు ఆపలేరు. ప్రజెంట్ ఇషాన్ కిషన్ ని చూస్తే అలాగే అనిపిస్తుంది. సరిగ్గా నెల రోజుల ముందు చూసుకుంటే ఇప్పుడప్పుడే ఇషాన్ కిషన్ మళ్ళీ ఇండియన్ టీంలోకి వస్తాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఇప్పుడు రాబోయే T20 వరల్డ్ కప్ లో చోటు సంపాదించి టీంలో మెయిన్ వికెట్ కీపర్ గా ఆడబోతున్నాడు. అయితే ఈ అవకాశం ఇషాన్ కిషన్ కి అంత ఈజీగా రాలేదు. డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించి పరుగుల వరద పారించాడు. దాంతో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియన్ క్రికెట్ టీంలో చోటు దక్కింది. ఇంజరీ వలన తిలక్ వర్మ తప్పుకోవడంతో న్యూజిలాండ్ సిరీస్ లో ఇషాన్ కిషన్ కి ఆడే అవకాశం దొరికింది. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఇషాన్ న్యూజిలాండ్ సిరీస్ లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి తన స్టామినా ఏంటో చూపించాడు. ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్న ఇండియన్ టీంలోకి రాకెట్ లాగా దూసుకొచ్చాడు. ఇది కదా అసలైన కంబ్యాక్ అంటే. రాబోయే T20 వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ సక్సెస్ అవుతాడంటారా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్